నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్తో పాక్కు గట్టి గుణపాఠం చెప్పిందని పలమనేరులో తిరంగా ర్యాలీ నిర్వహించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. కర్ణాటక రాష్ట్రం నుండి పలమనేరుకు చేరుకున్న కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన డిఎఫ్ఓ ధరణి. అటవీ ఏనుగుల బారి నుండి కుంకి ఏనుగులు మమ్మల్ని కాపాడుతుందని కుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులు పట్టిన రైతులు. ప్రైవేటు స్కూల్ను ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి. ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని వెల్లడి. వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ తిరంగా ర్యాలీలో పలమనేరు ఎమ్మెల్యే సతీమణి రేణుకారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రేణుకారెడ్డి మాట్లాడుతూ, పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అని, ఉగ్రవాదులు మతం పేరు అడిగి భార్య బిడ్డలు ఎదుటే హిందువులను దారుణంగా హతమార్చారని, ప్రతి భారతీయుడి గుండె తరుక్కుపోయే ఘటనని, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి కానీ మతం పేరు అడిగి ప్రాణాలు తీయటం ఇదే తొలిసారని అన్నారు. పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆపరేషన్ సింధూర్తో భారతదేశం సత్తా చాటిందని, తెలుగు సైనికులు మురళీ నాయక్ పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతూ అమరుడయ్యారని, లక్షలాది మంది సైనికులు తమ కుటుంబాలు దూరంగా ఉంటూ మన కోసం సరిహద్దుల్లో ప్రాణం వదిలి పోరాడుతున్నారని అన్నారు. త్రివిధ దళాలకు దేశమంతా అండగా ఉందని, వారికి మన మద్దతు, ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పి నరేంద్ర మోదీ గొప్ప చెప్పుకుంటున్నారని, భారతదేశం జోలికొస్తే తాట తీస్తామని హెచ్చరికను శత్రు దేశంతో పాటు ఉగ్రవాదులకు పంపారని అన్నారు. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసి ముష్కరులను మట్టుబెట్టిందని, మరో 48 గంటలు యుద్ధం కొనసాగి ఉంటే పాకిస్తాన్లోని ఎయిర్ బేసులు మొత్తం ధ్వంసం అయ్యేవని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఇంత విజయానికి కారకులైన వీర సైనికులు, అమరవీరుల ధైర్య సాహసాలను ప్రశంసించాలని, వారి సహాయాన్ని మనం మరవకూడదన్నారు. దేశభక్తిని చాటుకోవటం మన విధి అని, మన దేశ ధైర్య సాహసాలకు, త్యాగాలకు ప్రతీకగా మన జాతీయ జెండాను చేతబూని ప్రతి ఒక్కరూ ఎలుగెత్తి చాటాలని అన్నారు. దేశమంతా ఐక్యతగా ఉండి కుల మతాలకు అతీతంగా ఒకే తాటిపై నడుస్తామని ఐక్యతను చాటాలని, ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలకు, మాజీ సైనిక ఉద్యోగులకు, ప్రజా సంఘాలు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చినటువంటి భారతదేశ బిడ్డలకి, ప్రతి ఒక్క సోదరికి, సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ రావడము, ఇంతమంది అశేష జనం ఇక్కడ పాల్గొనడము అనే కారణాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని అతి ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. దీనికి వెనక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు. ఇక్కడ వచ్చినటువంటి అశేష జనంలో భాషా భేదం లేదు, వయసుతో తారతమ్యం లేదు, మతము లేదు, కులము లేదు, ఏది కూడా సంబంధం లేకుండా ఇక్కడ పాల్గొనడం జరిగింది. కాబట్టి మనం ఎంత ఐకమత్యంగా ఉంటామో ప్రతీకగా అందరికీ ఇచ్చాము. ఈ రోజు మన భారతదేశం యొక్క ప్రత్యేకత యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ రోజు ఇది కనిపిస్తోంది ప్రతి ఒక్కరిలోన. ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి దుస్సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఈ రోజుకి కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా అది తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది. మన భారతీయ మహిళలకి అన్యాయంగా వారి కుటుంబ సభ్యుల ముందరే, వారి భర్తలని, కన్నబిడ్డల ముందరే వారి తండ్రులని చంపడం జరిగింది. అతి కిరాతకంగా ఉగ్రవాదులు దయాదాక్షిణ్యము, ఎటువంటి కరుణ, కనీస మానవత్వం విలువలు లేకుండా వాళ్ళని వేటాడి చంపడం జరిగింది. దానికి ప్రతిచర్యగానే ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన వీర సైనికులు ఈ రోజు అతి ధైర్య సాహసాలు చూపించి వారిని మట్టి గర్పించడం చేశారు. ఆ మట్టి గర్పించడంలో కూడా మన విలువలని మన మరవలేదు. అదే మన భారతదేశ ప్రత్యేకత. ఎక్కడ కూడా అమాయక ప్రజల్ని బలికొనకన్నా కేవలం ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే, ఉగ్రవాదులను మాత్రమే మట్టి గర్పించడం జరిగింది. అదే మన భారతదేశం యొక్క ధర్మం వైపు ఎప్పుడు నిలబడడం చేతే ప్రతి ఒక్క దేశము, ఇతర దేశాలన్నీ కూడా మనకు సపోర్టుగా నిలబడడం జరిగింది. ఈ రోజు దీనికి కారణమైనటువంటి వీర సైనికులు కానివ్వండి, ఈ ఆపరేషన్ లో
చనిపోయినటువంటి అమరవీరులు గాని మనం సెల్యూట్ చేయడం అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకి మనవంతు మన సాయం చేయము కూడా అది మన ధర్మం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుసు మన యొక్క భగవంతునికి హనుమాన్ కి సింధూరము చాలా ముఖ్యమైన రోజు. ఆయన చాలా ప్రీతిపరమైనది. అటువంటి సింధూరాన్ని మన భారతీయ ఆడపడుచులకి 22వ తేదీ తెరిచివేయడం జరిగింది. అందుకే ఆ భగవంతుడే దీనికి విజయాన్ని మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనకు విజయాన్ని చేకూర్చడం కూడా జరిగింది. అంతేకాదు ఏ ఒక్క దేశం కూడా తిరిగి మళ్ళీ మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకన్నా చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ లో ఒక మహిళలతో పురుషులతో పాటు 2 మహిళలు కూడా కీలక పాత్ర వహించడం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది ప్రతి ఒక్క మహిళకి స్ఫూర్తిదాయకము. ముఖ్యంగా యువతులకి అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకం తీసుకొని వారి ప్రశంసించవలసిన సమయము. అలాగే వారి యొక్క సహాయాన్ని మరవకుండా ఈ రోజు మనం వారికి దేశభక్తిని చాటుకోవడం ఒక మన యొక్క విధి అన్నమాట. ఈ రోజు రెపరెపలాడుతున్న ఈ జెండా మరింత పైకి ఎగరేసి మన భారతదేశం యొక్క ఐకమత్యాన్ని, అలాగే మన భారతదేశం యొక్క ఐడెంటిటీని, మన భారతదేశం యొక్క ధైర్య సాహసాల్ని, మన వీర సైనికుల యొక్క ధైర్య సాహసాలకి ప్రతీకగా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ చూసేట్లుగా పైకెత్తి ఎగరవేసి అందరూ కూడా రెపరెపలాడించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కర్ణాటక రాష్ట్రం నుండి పలంనేరుకు కుంకి ఏనుగులు చేరుకున్నాయి. డిఎఫ్ఓ ధరణి కుంకి ఏనుగులకు స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాకి కుంకి ఏనుగులు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అటవీ ఏనుగులు బారి నుండి కుంకి ఏనుగులు మమ్మల్ని కాపాడుతుందని కుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులు పట్టారు. రాబో రోజుల్లో కుంకి ఏనుగులతో అటవీ ఏనుగుల దాడి నుంచి రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డిఎఫ్ఓ ధరణి తెలిపారు. చిత్తూరు జిల్లా పడమటి మండలంలో మారుమూల పల్లెలు అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉంటాయి. అక్కడ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించే కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే అటు కర్ణాటక ఇటు తమిళనాడుతో సరిహద్దులోని అటవీ ప్రాంతాలన్నీ ఆంధ్రప్రదేశ్లోని పలంనేరు, కుప్పం ప్రాంతాల్లో కౌండిన్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. తమిళనాడు, కర్ణాటక అటవీ శాఖ అధికారులు గతంలో చూపిన అత్యుత్సాహం వల్ల ప్రస్తుతం 100కు పైగా ఏనుగులు కౌండిన్య అటవీ ప్రాంతంలో తిష్ట వేశాయి. నీటికి కొరత లేకపోవటం, వాటికి ఇష్టమైన ఆహారం లభ్యం కావడమే కాకుండా మామిడి, వరి, జొన్న, టమాటో వంటి పొలాలు అటవీ సమీప ప్రాంతంలో వేయటం, వాటిని ఏనుగులు ధ్వంసం చేసి భుజించడం సర్వసాధారణంగా మారిపోయిందని, ఏనుగులు ఊర్లపైకి రావటం, పంటలపై దాడి చేయటం, రైతులపై కూడా దాడి చేస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయని, సాగునే నమ్ముకున్న రైతులకు కన్నీటి గాథలే మిగులుస్తున్నాయన్నారు. దీన్ని అధిగమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నూతన ఆలోచన చేశారు. పలంనేరు ఎలిఫెంట్ క్యాంపు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు కన్నీరు తొలగించే విధంగా కుంకి ఏనుగులను ఎలిఫెంట్ క్యాంపులో ఉంచి అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఏనుగులను తరిమే విధంగా చర్యలు తీసుకోనున్నారు. కుంకి ఏనుగులను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బుధవారం బెంగళూరు విధాన సౌధలో అధికారికంగా కుంకి ఏనుగులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అప్పగించారు. రాష్ట్రంలోనే తొలి కుంకి ఏనుగుల ప్రాజెక్టును పలంనేరు వద్ద ముసలిమడుగు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మరో 4 ఏనుగులు మలి దశలో కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుందని, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అందుకున్న కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి పలంనేరుకు బుధవారం రాత్రి చేరుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య పలంనేరులోని ఎలిఫెంట్ క్యాంపుకు తరలించారు. 4 కుంకి ఏనుగులకు అటవీ శాఖ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాకు తీసుకుని రావడం ముఖ్య ఉద్దేశం అటవీ ఏనుగుల దాడుల వలన పంట నష్టం, ప్రాణ నష్టం వంటి సమస్యలు నివారించేందుకు ఇక్కడికి తీసుకురావడం జరిగిందని డిఎఫ్ఓ భరణి తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కోసం మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ పరంగా మనకి MOU సైన్ అయింది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్స్ కి అన్ని మెషర్స్ విత్ కుంకీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇది అన్ని కూడా 2 స్టేట్ మధ్యలో జరగాలి అనేది అగ్రిమెంట్ లో ఉండింది. దాన్ని బేస్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ట్రాకర్స్ ని మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వీ హావ్ సెంట్ దెమ్ టు దుబారేలో వెళ్ళి వాళ్ళు ఒక 30 days ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ పలంనేరులో ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ 4 ఏనుగు ఈ రోజు కర్ణాటక నుంచి వచ్చింది. దీనికి ప్రోగ్రామ్ అనేది బెంగళూరు విధాన్ సౌదాలో ఈ రోజు జరిగింది.
అక్కడ మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్, కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఎలిఫెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఫ్రమ్ దాట్ మూమెంట్ మన టీమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దీన్ని టేక్ ఓవర్ చేసుకుని సేఫ్ గా ఇప్పుడు బెంగళూరులో మొదలయ్యి మనం రీచ్ అయ్యాము ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్. ఆల్ 4 ఎలిఫెంట్స్ సేఫ్ గా ఉంది, హెల్దీగా ఉంది. ఇప్పుడు మనం దాన్ని దించాము అక్కడ. అండ్ వాళ్ళ మహోత్సవ్ కబడ్డీస్ కూడా ఎలిఫెంట్స్ తో ఉంటారు. కొన్ని రోజులు మన క్యాంప్ లో ఉంటారు. మన వాళ్ళు ఆ ఎలిఫెంట్స్ కి అలవాటు అయ్యి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఎలిఫెంట్స్ పేరు ఫస్ట్ వచ్చి కృష్ణ, దాని తర్వాత మనకి అభిమన్యు వచ్చింది, రంజన్ ఉంది, దేవ. ఈ 4 ఎనుగు మనకి ఈ రోజు వచ్చింది. ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని రంగమహల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ అకాడమీ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్కూల్ను ప్రారంభించారు. పట్టణంలోని రంగమహల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ అకాడమీ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లోని అంశాలతో పాటు సమాజంలోని విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. దాంతోపాటు క్రమశిక్షణను అలవరుస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఆ రంగాల వైపు మొగ్గు చూపేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొనగా యాజమాన్యం ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర గౌడ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి, గంగవరం మండల ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మరియు స్థానికులు పాల్గొన్నారు. Renuka Garu, dignitaries on and off the dais who have come here, very warm greetings from Vrindavan School. This is Mahesh corresponding. I invite Mr. Kishore Gaud Garu, please come onto the stage. I also invite Mr. Subramanian Shetty to be on the stage and accompany ma'am. I extend my sincere welcome to our esteemed chief guest, Mrs. Renuka Garu. Ma'am, since your support for education and community development is deeply appreciated and your presence adds a great value for our celebration. Thank you very much for coming, ma'am. సర్వరోగ నివారణగా యోగాను జీవితంలో ఓ భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో గల పీవీకేఎన్ కళాశాల మైదానం నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, డిఆర్ఓ మోహన్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ దేశం మొత్తం యోగా దినోత్సవం చేసుకుంటుందని, దీనికి కారణం ప్రధానమంత్రి యోగా దినోత్సవంను నిర్వహించడమేనని అన్నారు. క్రమం తప్పకుండా తీసుకునే ఆహారంలాగానే యోగాను కూడా మన దినచర్యలో భాగంగా చేసుకోవాలన్నారు. మనిషి క్రమం తప్పకుండా యోగా చేయటం వల్ల ముందు చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన ఉంచేందుకు యోగేంద్ర కార్యక్రమాన్ని నెల ముందే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ యోగేంద్ర కార్యక్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ప్రతి ఒక్కరూ 1 నెల పాటు క్రమం తప్పకుండా యోగా చేయాలని సందేశం అందించారని అన్నారు. పోలీసుల శిక్షణలో భాగంగా యోగాపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని అన్నారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు చురుగ్గా సేవలను చేయడానికి గల కారణం యోగా అన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం నందు ఈ నెల 23న ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలిపారు. అనంతరం చుడా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేస్తే వారి పని భారం, ఒత్తిడులకు గురి కాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చేయండి, యంగ్స్టర్స్ కూడా యోగాని ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోండి. ఎక్సర్సైజ్, వాకింగ్ ఎట్లాగో చేస్తారు, యోగాతో పాటు వాకింగ్ కూడా చేయాలి. 15-20 నిమిషాలు చేయాలి. పెద్దవాళ్ళకి ఎక్కువ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ గురించి అవగాహన క్రియేట్ చేయాలి. సో ఈ సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లా కొత్తలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకరోజు కాదు, మీరు బేసిక్లీ ప్రతిరోజు యోగా చేస్తే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్ట్రెస్ కూడా మనం ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. ఈరోజు చూస్తుంటారు చాలామంది మనం 7-8 వరకు కూడా లెగరు, కానీ ఒకసారి లేచి బయటకు వచ్చి అందరితో పాటు ఇటువంటి ప్రశాంత వాతావరణంలో యోగా చేసిన తర్వాత ఈరోజు వర్క్ ఒకసారి చూడండి. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, చదివేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి దాంట్లో కూడా చాలా తేడా ఉంటుంది. మనకెంతో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సో ఇలానే ప్రతి ఒక్కరు యోగా చేస్తారని, అందరికీ దీని గురించి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లా, మన నియోజకవర్గం ఎంత శుభ్రంగా ఉండాలనుకుంటే ఈ యోగా చేస్తే కూడా అందరు అధికారుల్లో మంచి థాట్స్ వచ్చి మన శరీరం పైన ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటామో అలాగే నియోజకవర్గం పైన కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా టైం దొరికినప్పుడల్లా యోగా సాధన చేయాలని, మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండించే తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో, ప్రాసెసింగ్ కంపెనీల యాజమాన్లతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు, నగిరి శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్, మురళీమోహన్, గాలి భానుప్రకాష్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల జాయింట్ కలెక్టరు విద్యాధరి, శుభం బన్సల్, ఆదర్శ రాజేంద్రన్, చుడా చైర్పర్సన్ కటారి హేమలతలతో కలిసి చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు అధికంగా ఉందని, ఇందులో ప్రధానంగా ప్రాసెసింగ్ కు అవసరమైన తోతాపురి రకం ఎక్కువగా పండించడం జరుగుతోందన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత శాఖలు అందించడంతో పాటు కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల కష్టాలు తెలిసిన వారిని, రైతుల కష్టం తీర్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని అన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉద్యాన శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ, మామిడి గుజ్జు మరియు జ్యూస్లపై జీఎస్టీ ఎత్తివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మామిడి సీజన్లో తోతాపురి రకానికి సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. తోతాపురి మామిడి రకంకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని, రైతులతో పాటు ప్రాసెసింగ్ పరిశ్రమల వారు కూడా పరిశ్రమలు నిర్వహించేందుకు అనుగుణంగా ఇద్దరికీ సామరస్యంగా ఉండేందుకు కృషి చేస్తామన్నారు. తోతాపురి మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రాసెసింగ్ కంపెనీల యాజమానులతో చర్చించి ముందుకు వెళ్తామన్నారు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, శాస్త్రీయ పద్ధతిలో మామిడిపై అధ్యయనం చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నగిరి శాసనసభ్యులు మాట్లాడుతూ, మామిడి రైతులు తోతాపురి రకంతో పాటు ఇతర వెరైటీల సాగుపై దృష్టి పెట్టడం లేదని, ఆ దిశగా రైతులు ఆలోచించాలన్నారు. పండించే పంటను ఎగుమతి చేసేందుకు ప్లాంట్ రేడియేషన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రైతులు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి రకానికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. మామిడి పంటను ప్రోత్సహించిన ప్రభుత్వం ఈ పంట మార్కెటింగ్ అంశంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ కంపెనీలలో ఇప్పటికే ఎక్కువగా గుజ్జుకు నిల్వలో ఉందని, మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిందని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని, డొమెస్టిక్ మార్కెట్లో వినియోగదారుల ఆలోచనపై ఈ అంశం ఆధారపడి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, రవిచంద్రబాబు, మామిడి రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అయితే మనం ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితికి మనం గిట్టుబాటు ధర గురించి మాట్లాడతాం. తర్వాత ఇన్సూరెన్స్ ఇవి గవర్నమెంట్ ఏళ్ళలో వెళ్ళిపోతుంది, ప్రతిపాదన లేదు. గిట్టుబాటు ధర మీకున్న సమస్యలన్నీ మీరు చెప్పారు. అయితే నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూసి కరెక్ట్గా సరైన డెసిషన్ తీసుకుంటారు. मैंगो प्रोसेसर्स की ఏం సమస్య है ఆ సమస్య नो प्रॉब्लम కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా ఉంటే రైతుకి ఇవ్వాలి. ఈ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ ప్లస్ ఏమి ఏమైనా చూస్తున్నారు అందరికీ క్లారిటీ. సో మీరు ఎప్పుడు పేషెంట్ ఎటువంటి డౌట్స్
మీకు ఆలోచన రాకుండా మన వాళ్ళకి ఫీవర్ చేస్తున్నాం. అది ప్రాసెస్ ఎక్కువ, కానీ ఇండస్ట్రీలో చూసుకోవాలి, వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి. ఖచ్చితంగా 25వ తారీఖు మళ్ళీ సీఎం గారు కుప్పం వస్తున్నారు. ఆయన దృష్టికి ఇక్కడ ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ రావడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు మేము కలిసి మాకు 25వ తారీఖు రివ్యూ ఉంది. ఆ రివ్యూలో కూడా ఈ అంశాన్ని పెట్టి చర్చించి మ్యాక్సిమం బెస్ట్ రిజల్ట్స్ ఏమి తీసుకురావాలో తీసుకొచ్చేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ 10 సంవత్సరాలు పంట వచ్చిన తర్వాత చెట్టుని ఈరోజు కొట్టేస్తే 50 సంవత్సరాల పొలం పోతుంది. కాబట్టి ఒక దూరదృష్టితో, ఒక దీర్ఘమైనటువంటి ప్రణాళికతో ఈ సమస్యని అధిగమించాలన్నటువంటి ఆలోచన మొదలు పెట్టడం జరిగింది. నేనైతే గవర్నమెంట్ ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా దీని మీద ఒక అధ్యయనం చేయడం కోసం ప్రొఫెసర్స్తో, ఆఫీసర్స్తో ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా యంత్రాంగాన్ని కూడా కోరేది ఏంటంటే ఎక్స్పోర్ట్ కావాల్సింది గామా రేడియేషన్ ఒక ప్లాంట్ ఒకటి ఉండాలి. ఇక్కడ గామా రేడియేషన్ ప్లాంట్ అని ఉంటే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి స్కోప్, అది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. మనం ఎవరికైనా మన వెస్టర్న్ కంట్రీస్కి ఎక్కడ చేయాలంటే ముందుగా ఇక్కడ రేడియేషన్ చేసి దాన్ని ఫర్టిలైజ్ చేసి దాన్ని మనం దిగుమతి చేయలేము. అది కానీ ఇక్కడ పెట్టగలిగితే ఖచ్చితంగా ఎక్కువ అవుట్పుట్ మనం ఇక్కడ నుంచి బయటికి పంపించడానికి కూడా స్కోప్ ఉంటుంది. అది కూడా మనం దాని మీద పెట్టామని చెప్పి ఆశిస్తూ కూడా థ్యాంక్ యూ చెప్తాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్తో పాక్కు గట్టి గుణపాఠం చెప్పిందని పలమనేరులో తిరంగా ర్యాలీ నిర్వహించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. కర్ణాటక రాష్ట్రం నుండి పలమనేరుకు చేరుకున్న కుంకి ఏనుగులు. కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన డిఎఫ్ఓ ధరణి. అటవీ ఏనుగుల బారి నుండి కుంకి ఏనుగులు మమ్మల్ని కాపాడుతుందని కుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులు పట్టిన రైతులు. ప్రైవేటు స్కూల్ను ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి. ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.